హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 4 వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఎనేబుల్ కావడం జరిగింది. కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ సైట్ ఓపెన్ చేయగానే టీఎస్పీఎస్సీ లేదా టీజీపీఎస్సీ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేయగానే వెబ్ ఆప్షన్స్ ఫర్ గ్రూప్ 4 సర్వీసెస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడి, తర్వాత హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. మీకోసం నా యొక్క హాల్ టికెట్ నెంబరు ఐడి కొట్టి ఎంటర్ చేసి చూపిస్తాను ఏ విధంగా. హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకు ఓటీపీ అయితే వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాగానే సబ్మిట్ కొట్టగానే ఈ విధంగా వస్తుంది. దీన్ని నేను డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేసుకుంటా. ఈ విధంగా అయితే వస్తుంది. మనం దేనికైతే ఎలిజిబుల్, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అని ముందరనే చూపిస్తుంది. ఆల్ వెబ్ ఆప్షన్స్ షోన్ హియర్ అవైలబుల్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ కోడ్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ అని చూపిస్తుందంట. ఉమెన్స్ స్పెసిఫికేషన్ పోస్ట్, ఉమెన్స్ దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్ట్ కోడ్ నెంబర్ పైన ఇచ్చారు. నేను ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతానో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత స్టెప్స్ ఫర్ అప్లికేషన్ స్టేటస్, డిస్ప్లేయింగ్ పోస్ట్. ద సిస్టమ్ విల్ బి షోన్ ఫస్ట్ షో పోస్ట్ ఇన్ యువర్ లోకల్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చూపించినాక మన లోకల్ క్యాండిడేట్ దేనికైతుందో దానికి చూపిస్తుంది ఫస్ట్.